14వ డివిజన్ను ఆదర్శవంతంగా సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 14వ డివిజన్లోని గౌడస్టల్ సెంటర్ సర్వేపల్లి వారి వీధిలో ఆయన పర్యటించారు. డివిజన్లోని మొక్కల ట్రీ, బేషన్ బోర్డర్లకు రంగులు, పెద్ద చెట్లకు, విద్యుత్ స్తంభాలకు కలర్స్ వేసే పనులను మంత్రి పర్యవేక్షించారు. డివిజన్ అభివృద్ధి కోసం తన సొంత నిధులను వెచ్చించిన కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డిని మంత్రితో పాటు అజీజ్, రూప్ కుమార్ యాదవ్లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ నందన్ మాట్లాడుతూ 14వ డివిజన్ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పనిచేయడం అభినందనీయమని తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు రహదారిపై జీబ్రా లైన్స్, రాత్రి వేళలలో మెరిసే రేడియం కలర్ లైట్లు, రోడ్లకు ఇరువైపులా వైట్ బోర్డర్, ట్రీ గార్డ్స్ కి రేడియం స్టిక్కర్స్ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు నగరంలో వినూత్నంగా అనేక రకాల చెట్లను ఇక్కడ నాటడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 14వ వార్డు కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ఆలోచనలతో, వారికి ఉన్నటువంటి ప్రత్యేక ఆసక్తితో ఈరోజు 14వ డివిజన్లను ఇంకా అలంకారంగా తీర్చిదిద్దేందుకు వారి సొంత నిధులతో ఈ రోజున ప్రతి స్ట్రీట్లో చక్కటి రంగులు వేయడం జరిగింది. ఈ రంగులు వేయడం ద్వారా ఉన్నటువంటి బ్యూటిఫికేషన్కి మరికొంత మెరుగులు దిద్దినట్లుగా ఉంది. చూడడానికి చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి ఈ వార్డు పట్ల ఉండేటువంటి శ్రద్ధ, ఈ వార్డు పట్ల ఉండేటువంటి వారికి ఉండేటువంటి ప్రత్యేక ఆసక్తి ప్రతినిత్యం మనకు కనపడుతూనే ఉంది. ప్రతిరోజు రోజుకో వీధి అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నిత్యం ఏదో ఒకటి వినూత్నంగా చేయాలి అనేటువంటిది వారి సంకల్పం. ఆ విధంగానే ఈ రోజున చెట్లకి రంగులు వేయడంతో పాటు ఇక్కడ ఉన్న ట్రీ గార్డ్స్ కూడా రేడియం స్టిక్కర్స్ పెట్టి రాత్రి వేళల్లో కూడా ఎవరైనా ఆ ట్రీ గార్డ్స్ని గమనించి వారు ప్రయాణించే విధంగా చేయడానికి కోసం అది కూడా చేయడం జరిగింది. సో వారి చేస్తున్నటువంటి ప్రత్యేక ఈ కార్యక్రమానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను అత్యధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేయించడం, వారి ద్వారా ప్రతి వీధిని, ప్రతి వార్డుని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చడం. ప్రతి వీధిలో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ప్రజలు భాగస్వాములై ముందుకు వస్తారో వారి వీధిని శుభ్రపరచుకోవడంలోనూ, వారి వీధిని ఇంకా గ్రీనరీ పెంచుకోవడంలోనూ వారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వారికి తోడు మున్సిపల్ అధికారులు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా ఈరోజు ఏదైతే 14 వార్డులు జరుగుతుందో ఆ విధంగా ప్రతి వార్డుని, ప్రతి డివిజన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అలా చేసినట్లయితే నెల్లూరు నగరం అంతా కూడా ఒక సుందర నందన వనంగా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి, పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని చెప్పి, వారి వీధులని శుభ్రపరచడంలో ముందంజలో ఉండు కార్పొరేషన్ అధికారులకి, మున్సిపల్ శాఖ శానిటరీ వర్కర్స్ అందరికీ సహకరించి ప్రతి వార్డుని కూడా ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. మన 14వ డివిజన్లో సర్వేపల్లి వారి వీధిలో ఈరోజు మనం దీన్ని నారాయణ సార్ గారు 14వ డివిజన్ మోడల్ డివిజన్ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ సర్వేపల్లి వారి వీధిలో అన్ని రకాల చెట్లకు కానీ, ఈ యొక్క మొత్తం కలర్స్ వేసి స్తంభాలకు కానీ, దీన్ని తర్వాత జెబ్రా లైన్స్, అలాగే మన లైట్స్ కూడా కలర్ఫుల్ లైట్స్ కూడా కింద కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అలాగే ట్రీ గార్డ్స్ కూడా రేడియం కలర్స్ స్టిక్కర్స్ కూడా అంటించడం జరిగింది. నైట్ పూట వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కలర్ఫుల్గా తేవాలని, ఈ డివిజన్ని మంచి ఆదర్శ డివిజన్గా చేయాలని ఒక సంకల్పంతో, నారాయణ సార్ గారి ఆశీస్సులతో, వారి యొక్క సంకల్పంతో ఈరోజు వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఈ 14వ డివిజన్ని అభివృద్ధి పరుస్తున్నాను కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు మొక్కలను కూడా నాటడం జరిగింది. వాటిని నిరంతరం ఈరోజు మన 14వ డివిజన్లో ప్రతి చెట్టు కూడా కలకల్లాడుతుంది. 2 పూట్ల నీళ్లు పట్టడం, దాని చెట్లకు కూడా పూలు పూయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ప్రధాన వీధుల్ని అంటే బాగా 14 మొత్తం చేయలేకపోయినా కొన్ని ఏసీ నగర్ మెయిన్ రోడ్డు కానీ, ఈ సర్వేపల్లి వీధి కానీ, శ్రీనగర్ కానీ ఇలాంటి మెయిన్ వీధులని కూడా కలర్ఫుల్గా జెబ్రా లైన్స్, సైడ్ బార్డర్స్ లైను ఇవన్నీ లైట్లు కూడా పెట్టి, అలాగే స్టిక్కర్స్ వేసి ఇవన్నీ నారాయణ సార్ గారి కోఆపరేట్తో మేము చేస్తున్నాం. ప్రత్యేకంగా మా 14వ డివిజన్ తరఫున నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నగర కమిషనర్ గారు నందన సార్ కానీ, అలాగే మేడం గారు కానీ, బిందు మేడం గారు కానీ,
మన ఎస్సీ గారికి కానీ అందరూ కూడా పట్టుదలతో 14వ డివిజన్ని అభివృద్ధి చేద్దామని తలా ముందుకు వచ్చినందుకు పేరు పేరున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 14వ డివిజన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.